హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం డేర్ డెవిల్ ఎపిసోడ్ 4 యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఎపిసోడ్ని ఓపెన్ చేసినట్లయితే హెక్టర్ డెత్ విషయంలో క్లూస్ ఏమన్నా దొరుకుతాయని తెలుసుకోవడానికి మ్యాట్ హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ హెక్టర్ ఎలా చనిపోయాడు, ఏ రేంజ్ నుంచి షూట్ చేసి ఉండొచ్చు అనే డీటెయిల్స్ చెప్తాడు. అయితే బుల్లెట్ని ఎగ్జిట్ వూండ్ నుంచి రికవర్ చేశారు, కానీ మర్డర్ జరిగిన ప్లేస్లో ఆ బుల్లెట్ యొక్క కేసింగ్ దొరకలే అని చెప్తాడు. వీళ్ళు ఇలా అని మాట్లాడుతూ ఉండగా హెక్టర్ నీస్ అయిన ఏంజెలా అక్కడికి వస్తుంది. ఈమెను మనం లాస్ట్ ఎపిసోడ్లో కోర్ట్ హాల్లో కూడా చూడొచ్చు. ఈమె క్యారెక్టర్కి చాలా పొటెన్షియల్ ఉంది మార్వెల్ కామిక్స్లో. హెక్టర్ దారిలో ఈమె కూడా నడవాలని డిసైడ్ అయ్యి వైట్ టైగర్ నెక్స్ట్ ఇన్కార్నేషన్గా ఆ మ్యాంటిల్ని తీసుకుంటుంది. మరి ఫ్యూచర్ ఎపిసోడ్స్లో ఈమె క్యారెక్టర్ని ఈ దిశలో ఎక్స్ప్లోర్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే మరి. ఎందుకంటే ఈమె చాలా యంగ్గా ఉంది ఈ టైం లైన్ ప్రకారం. కమింగ్ బ్యాక్, అలా అక్కడికి వచ్చిన ఏంజెలా మ్యాట్తో జైలు నుంచి బయటికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశామంటూ నాట్ గిల్టీ అని జడ్జ్మెంట్ వచ్చినందుకేగా ఆ పోలీస్ ఆఫీసర్స్ అంకుల్ని చంపేశారంటూ బాధపడుతుంది. మ్యాట్ ఏమో మనం ఇలా కంక్లూజన్స్ డ్రా చేయకూడదు, ఇన్వెస్టిగేషన్ అవనిద్దాం అని చెప్తాడు. ఆమె ఇట్స్ నాట్ ఫేర్ అని ఏడుస్తున్నప్పటికీ కూడా హెక్టర్ బాడీని చూడనివ్వకుండానే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ మనకి మ్యూస్ క్యారెక్టర్ని పరిచయం చేస్తూ ఒక షాట్ ఉంటుంది. ఒక బాడీని సబ్వే నుంచి మోసుకెళ్తున్నట్టు చూపిస్తారు. ఆ మోసుకెళ్ళిన పర్సన్ కాన్షియస్లోకి వచ్చి చూడగా సబ్వే లోపల టనల్స్లో ఒక సీక్రెట్ నివాసాన్ని ఏర్పరచుకున్నాడు మ్యూస్ అని అర్థమవుతుంది. ఆ ప్లేస్లో బ్లడ్ స్పిల్ అయిన స్టైల్ ఉన్న పెయింటింగ్స్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఎత్తుకొచ్చిన పర్సన్ యొక్క బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నట్టుగా మ్యూస్ అరైవల్ని టీజ్ చేశారు. ఆ నెక్స్ట్ కట్ చేస్తే డానియల్ బ్లేక్, మిచెల్ యురిక్ అండ్ ఇంకో ఆమె కలిసి తెల్లారే వరకు పబ్లో తాగిన మత్తులో ఊగుతుండగా ఫిస్క్ టాపిక్ వచ్చినప్పుడు డానియల్ ఫిస్క్ ఒక కొత్త రీసైక్లింగ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాడని, అది సిటీలో గార్బేజ్ని తగ్గిస్తుందని టంగ్ స్లిప్ అయిపోతాడు. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సైట్గా అబాండెండ్ పోర్ట్ ఏరియాని సెలెక్ట్ చేసినట్టుగా కూడా మెన్షన్ చేస్తాడు. ఆ నెక్స్ట్ అక్కడి నుంచి క్యాబ్లో తన ఇంటికి వెళ్ళిపోవడం చూడొచ్చు. దీనికి ప్యారలల్గా అదే పబ్ బయట ఒక పర్సన్ని ఒక మార్ట్లో క్యారమిల్ విత్ పీనట్స్ ప్యాకెట్ని దొంగలించినందుకు గాను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ పర్సన్కి డిఫెన్స్ లాయర్గా మ్యాట్ కేసుని తీసుకుంటాడు అండ్ అతనికి వచ్చే రిమాండ్ టైం తగ్గించడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ ఆ పర్సన్ రిమాండ్ ఎందుకు ఉండాలి, బెయిల్కి అమౌంట్ ఎందుకు పే చేయాలి, నేను దొంగలించిన క్యారమెల్ పీనట్స్ ప్యాకెట్ కన్నా కూడా చాలా రెట్లు ఖర్చు అవుతుంది రిలీజ్ అవ్వడానికి, కడుపుకి రుచికరమైన ఆహారం తిని ఎన్నో రోజులైంది, డంప్స్టర్స్లోను సూపర్ మార్కెట్ గార్బేజ్ నుంచి తీసుకుని తిని తిని ఇంకోపిక లేక ఈ పని చేయాల్సి వచ్చిందని ఆ పర్సన్ డిఫెండ్ చేసుకుని వస్తాడు. అసలు ఈ క్యారెక్టర్ ఈ ఎపిసోడ్లో ఎందుకు వచ్చిందో ఏమో మరి, ఈ డిస్కషన్ అంతా పాయింట్లెస్గా అనిపించింది. యాక్చువల్ స్టోరీకి ఇది ఏ విధంగా తోడ్పడుతుంది అనేది మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్లోనే చూడాలి. ఇక్కడ వీళ్ళ డిస్కషన్లో ఆ పర్సన్ నేను కాదు స్క్రల్ చేసి ఉండొచ్చని పిటిషన్ వేయచ్చు, కానీ సలహాలు ఇచ్చినప్పటికీ సెక్యూరిటీ ఫుటేజ్లు ఉన్నాయి అండ్ ఆ క్యాషియర్ కూడా విట్నెస్ ఉందని మెన్షన్ చేస్తాడు మ్యాట్. కానీ ఆ అడ్వైస్లో కూడా మంచి పాయింటే ఉంది. కమింగ్ బ్యాక్, ఈ కేసు విషయంలో పోలీస్ కస్టడీ బిల్డింగ్లో తిరుగుతుండగా అక్కడికి ఆఫీసర్ పోవెల్ వస్తాడు. మ్యాట్ కావాలనే పోవెల్ని ప్రొవోక్ చేసి వైట్ టైగర్ని చంపేశామని నింద వేయగా తన బ్యాడ్ సాక్షిగా హెక్టర్ డెత్కి తనకి ఏం సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది ఎలా ఉండగా ఇంకొక వైపు ఫిస్క్ అండ్ వెనసా కలిసి కౌన్సిలింగ్ థెరపీ సెషన్కి వెళ్తారు. అసలు ఎందుకు యాడమ్ పైన ఫీలింగ్స్ వచ్చాయని, ఫిస్క్ ఎందుకు దూరం అయ్యాడని ఆమెని ప్రశ్నించగా ఇలా అంటుంది, ఫిస్క్ నన్ను అబాండన్ చేశాడు, నన్ను కంట్రోల్ చేసినట్టు అనిపించింది, ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఆ మూమెంట్లోనే యాడమ్ పరిచయం అయ్యాడు. అతను ఒక ఆర్టిస్ట్ అంటూ మెయిన్గా అతని యొక్క లివింగ్ వరల్డ్ అనేది ఫిస్క్ వరల్డ్కి సంబంధం లేదని మెన్షన్ చేస్తుంది. సెషన్ అయిపోయాక వెనసాన్ని పక్కకు పిలిచి ఫిస్క్కి భయపడుతున్నారా, మీరు సేఫ్గానే ఉన్నారని ఫీల్ అవుతున్నారా అని అడుగుతుంది కౌన్సిలర్. ఫిస్క్ ఎంతో క్యాపబుల్, కొన్ని కొన్ని విషయాల్లో ఎక్స్ట్రీమ్, కానీ నన్ను హింసించే తత్వం లేదని అంటుంది. ఆ నెక్స్ట్ కట్ చేస్తే ఫిస్క్ ఈ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ వర్క్ యొక్క వర్క్ని స్పీడప్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మేయర్గా తన డే స్కెడ్యూల్లో ఉన్న వేర్వేరు ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతుండగా తెలిసింది ఏంటంటే డానియల్ నైట్ తాగి వాగిన మ్యాటర్ కౌన్సిల్ అప్రూవల్ లేకుండా ఫిస్క్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాడంటూ వచ్చిన పేపర్ కవర్ని చూసి ఇంటర్నల్ లీక్ ఎవరి వల్ల జరిగిందనగా డానియల్ అడ్మిట్ చేస్తాడు తన వల్లనే జరిగింది అని. ఇక్కడ డానియల్ ఫిస్క్కి తను ఎంత లాయల్గా ఉంటున్నాడు అండ్ ఉంటాడు, ఇలా ఒక మిస్టేక్ జరిగినందుకు వస్తున్న ఆ గిల్ట్ ఫీల్ని నేను తట్టుకోలేను, నేను ఈ జాబ్ మానేస్తున్నాను అనగా అప్పటి వరకు కోపంలో ఉన్న ఫిస్క్ సడన్గా కూల్ అయ్యి సర్సర్లే ఇలాంటివి కామన్, ఇకపైనైనా ముందు వెనక ఆలోచించి మాట్లాడాలంటూ మందలించి వదిలేస్తాడు. ఇది ఇలా ఉండగా
మ్యాట్ హెక్టర్ని మర్డర్ చేసిన ప్లేస్కి వెళ్ళి ఆ గన్ బుల్లెట్ యొక్క కేసింగ్ గురించి వెతుకుతుంటాడు. అక్కడున్న రోడ్ ప్రొజెక్షన్ బట్టి దాని ఆధారంగా ఆ రోడ్ కిందకి రోల్ అయి ఉండొచ్చని గెస్ చేసి ఫైనల్గా అయితే ఆ కేజింగ్ని కనిపెడతాడు. ఆ కేజింగ్ దొరికిన మరుక్షణం క్రిస్టిన్ని కలవాలన్న విషయం మర్చిపోయి ఫ్రాంక్ అనగా పనీషర్ ఉన్న లొకేషన్కి వెళ్తాడు. ఇక్కడ వీళ్ళ కాన్వర్జేషన్లో ఫ్రాంక్కి అర్థమైపోతుంది మ్యాట్ నలిగిపోతున్నాడని, షేమ్ ఫీల్ అవుతున్నాడు ఫాగిని సేవ్ చేయలేకపోయానని. మ్యాట్ అందుకు మొదట్లో అంగీకరించకపోయినా సరే బాధపడి అడ్మిట్ చేస్తాడు. ఫాగీకి అలా అయ్యి ఉండకూడదు, నేను కలిసిన ప్యూరెస్ట్ సోల్ అంటూ గుర్తు చేసుకుని గుడ్ బై అని చెప్పి వచ్చేస్తాడు. ఇక్కడ పనిషర్ ఉన్న ప్లేస్ని చూసినట్లయితే ఎవరినో చంపడానికి ప్లాట్ వేస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. మ్యాట్ ఆ క్వశ్చన్ రేజ్ చేసినప్పటికీ ఆన్సర్ ఉండదు. నెక్స్ట్ ఫిస్క్ వెనెసా దగ్గర, తన టీం దగ్గర, ప్రజల దగ్గర మంచిగా మారినట్టుగా, వైలెంట్ మ్యాన్ని కాదు అన్నట్టు బిల్డప్ ఇచ్చినప్పటికీ కూడా యాడమ్ని సాలిట్యూడ్లో బంధించి హింసించాడు ఎన్నాళ్ళు అని చూపిస్తారు. యాడమ్ వేడుకుంటున్నా కూడా నాకు ఫర్గ్యూనెస్ నేచర్ లేదంటూ పలికిన ఆ మాటలు నాకు పాత కింగ్ పిన్ని గుర్తు చేశాయి. దీనికి ప్యారలల్గా మ్యాట్ క్రిస్టిన్ని కలిసి హెక్టర్కి జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ దే మేక్ లవ్ అండ్ ఆ తర్వాత ఆమె పడుకున్నాక మ్యాట్ ఒక సీక్రెట్ ఛాంబర్లోకి వెళ్తాడు. అక్కడ తన డేర్ డెవిల్ మాస్క్ కలెక్షన్ ఉంటుంది. అక్కడే ఒక బాక్స్లో ఉన్న తన వెపన్ అయిన బిల్లీ క్లబ్ని తీసుకుని స్వింగ్ చేస్తున్నట్టుగా చూపిస్తూ ఈ ఎపిసోడ్ని అయితే ఫినిష్ చేసేసారు. మరి ఈ ఎపిసోడ్ కూడా నాకైతే బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీ థాట్స్ అండ్ కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ మేమేమైనా మిస్ చేసినా కూడా దాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.